నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆమంచర్ల వద్ద ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేశారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధమవుతున్న ఈ పార్కుకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కుగా నామకరణం చేశారు. అటవీశాఖ అభ్యంతరాలతో ఆగిపోయిన ఈ పార్కులో ఎట్టకేలకు ప్రగతికి అడుగులు పడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారు నేరుగా తనను సంప్రదిస్తే ఆలస్యం లేకుండా అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డితో పాటు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, చంద్రబాబు గారి ఆలోచనలతో ఈనాడు ఈ యొక్క 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆ యొక్క స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తుగా కూడా విస్తరించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కు వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో బాగా చదువుకున్న యువత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఇక్కడ అవకాశాలు దొరుకుతాయి. భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ భారత సైన్యం వీరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు, ముష్కర్ల బారి నుంచి, విదేశీ తొత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం పెట్టడం జరిగింది. పాకిస్తాన్ ఉన్మాదులారా, భారతదేశంలో ఉగ్రవాదులకి అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా, మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జొరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు. ఎరుపంటే ఎవడికిరా భయం? నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు. కానీ పాకిస్తాన్ ఉన్మాదులారా, మా భారతీయుల ఆ యొక్క సింధూరాన్ని చెరిపేయాలని మీరు ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలని దుర్మార్గంగా అమాయకుల్ని చంపారు. మా దేశ మహిళల నుదుట సింధూరాన్ని మీరు టచ్ చేశారు. మీ తాత్కాలిక ఆనందానికి శాశ్వత దుఃఖంగా మార్చేందుకు, పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేందుకు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది భారతీయులు ఒక్కటై భారత్ మాతాకి జై అంటూ నిలబడి ఈరోజు మా దేశం కోసం మేము సాగిస్తున్నటువంటి పోరాటం. ఆపరేషన్ సింధూర్ పేరుతో కేవలం 3 రోజుల్లోనే భారతీయుల పౌరుషం సింధు నదిలా ఎలా మిమ్మల్ని తాకిందో, సింధు జలాల్లా మిమ్మల్ని ఎలా తాకిందో మీరే చూశారు. వణుకుతూ ఉన్నారు, ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. రక్షించండి, కాపాడండి, అన్యాయం, దుర్మార్గం అని ప్రపంచ దేశాల ముందు సాగిలపడుతూ ఉన్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా. ఎవడిది అన్యాయం? యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కనుమరుగవుతుంది. పాకిస్తాన్ ప్రజలకి సూర్యోదయం ఉండదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని చెప్పి కోరుతూ, ఆ యొక్క పాకిస్తాన్ యుద్ధంలో మరణించినటువంటి తెలుగు జవాన్ మురళీ నాయక్కి జోహార్లు చెప్తూ, కుటుంబ ఆనందాలకు దూరంగా ఉంటూ ఈ దేశం కోసం, భారతదేశ రక్షణ కోసం, భారతదేశ ముద్దుబిడ్డగా దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ ఆ యొక్క అమరవీరుడిగా, దేశభక్తుడిగా ఆ యొక్క ప్రాణత్యాగం, మురళీ నాయక్ ప్రాణత్యాగం ఎప్పటికీ మర్చిపోదని ఈ యొక్క భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ వేగవంతంగా పూర్తి చేసి ఈ యొక్క భారత్ సింధూర్ ఆపరేషన్ విజయాలను మొత్తం కూడా దానిలో శాశ్వతంగా ఉండే విధంగా ఒక చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తామని ఇంతటి అవకాశం నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.